హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే రోజు 3/4 లీటర్ పాలు తీసుకుంటానండి. తీసుకున్న పాలని ఇలా వేడి చేసుకొని చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా మీగడ గట్టిగా తయారవుతుంది. ఇలా వచ్చిన మీగడ మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇలా డైరెక్ట్గా పాల మీద మీగడతోటైనా వెన్న చేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే ఆ మీగడ మొత్తం వారం రోజులకు ఒకసారి కాచి తోడు పెడతానండి. అది పెరుగులాగా తయారవుతుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలా 15 డేస్ తర్వాత వెన్న తయారు చేసుకుంటాను. అలా పెరుగును కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే వెన్న తయారవుతుంది. తయారైన వెన్నలో వాటర్ పోసుకొని 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. కడుక్కున్న వెన్నని స్టవ్ వెలిగించుకొని అడుగు మందం ఉన్న గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వెన్నని మీడియం ఫ్లేమ్లోనే కాగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితే వెన్న మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. నాకైతే ఇది మొత్తం కరగడానికి 20 మినిట్స్ టైం పట్టింది. నెయ్యి కాగిందని ఎలా తెలుసుకోవాలంటే ఇలా గోల్డ్ కలర్లోకి వస్తుంది, పైన నురుగులాగా తయారవుతుంది. అప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. తయారైన నెయ్యి మొత్తం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా టీ వడపోసుకునే దాంతో వడపోసుకొని ఒక డబ్బాలో పోసుకోవాలి. చక్కగా ఇంట్లోనే ఇలా నెయ్యి చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి. నాకైతే 15 డేస్కి వచ్చి 700 గ్రాముల నెయ్యి వరకు వచ్చిందండి. నేను ఎప్పుడు బయట నెయ్యి వాడను, ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నెయ్యి మొత్తం వడపోసుకున్న తర్వాత ఇవాళ చివరిగా గోదావరి ఉంటుంది కదా, అందులో ఒక స్పూన్ చక్కెర వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది పడేస్తారు, పడేయకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. రెండు గంటల తర్వాత నెయ్యి ఇలా గడ్డలా పూసగా తయారయ్యిందండి. స్మెల్ ఎంత బాగుందో. బయట తీసుకున్న నెయ్యి అసలు ఆ స్మెల్ ఏంటో ఆ టేస్ట్ ఏంటో ఏం అర్థం కాదండి. అందులో ఏం కలుపుతారో ఏం వేస్తారో ఏం అర్థం అవ్వటం లేదు. ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా నెయ్యి తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో. మనం తీసుకున్న పాలకి మనకి వచ్చే నెయ్యికి డబ్బులు సరిపోతాయండి. ఓకే, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి.